ఇది మాత్రం మస్ట్ ట్రై రెసిపీ. ఇది మాత్రం అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయండి. సో దట్ యూ విల్ లైక్ ఇట్. మీరు ఒక్కసారి దీన్ని రైస్లో కానీ కలుపుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది అన్నమాట. కావాల్సిన పదార్థాలు ఏవో చూసుకుందాం. బెండకాయ, ఆవాలు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు, చనా దాల్, జీరా, సాల్ట్ అండ్ దానికి పేస్ట్ కావాల్సిన పదార్థాలు వచ్చి కొబ్బరి, కారం, తెల్లగడ్డ అండ్ ధనియా, మళ్ళీ మెంతులు మొత్తం ఒకేసారి తీసుకునేసి పేస్ట్ చేసుకునేద్దాం. ఇంట్లో అయితే కొబ్బరి తురుముకొని అనేది స్టాక్ ఉంటుంది కాబట్టి మేము తురుముకొని కొబ్బరి వేస్తాం. మీరు కావాలంటే అట్లా పచ్చి కొబ్బరి వేసి వాడుకోవచ్చు. మీకు ఫైన్ పేస్ట్గా కావాలనుకుంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫైన్ పేస్ట్ అవసరం లేదు. లైక్ నాకు కచ్చపచ్చగానే కావాల్సి ఉంటే సో నేను రోడ్లో రుక్కుంటున్నాను. అండ్ ఇవి మిక్సీలో కూడా రుక్కోవచ్చు కచ్చపచ్చగా. బట్ మా ఇంట్లో రోడ్ ఉంది కాబట్టి నేనైతే రోల్ యూజ్ చేసుకుంటాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. అండ్ చనా దాల్ అది కొంచెం ఫ్రై అయిన తక్షణమే బెండకాయలు వేసుకోండి. పూర్తి అలా కలుపుతూ ఉండండి సో దట్ అది మారిపోకుండా ఉంటుంది కింద పోపు. అండ్ మీరు ఇది వేపుకునే సమయంలో ఓన్లీ సిమ్లో పెట్టి వేపుకోండి. అదే కానీ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వేపేటప్పట్లోనే దీనికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. సన్న మంటలో వేపుకున్న సమయంలోని కాస్త మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయండి సో దట్ అది మంచిగా కుక్ అవ్వని. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకుందాం. ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. దీన్ని కాసేపు మూత మూసేసి ఇంకా కొద్దిసేపు కలిపేసి దీన్ని కొంచెం మూత పెట్టేసి చెక్ చేస్తే అయిపోతుందండి. బెండకాయ ఫ్రై రెడీ.